నమస్తే, వెల్కమ్ టు BCT న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తమను తాము మలుచుకోవాలి. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రసూనారాణి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్ సిద్ధార్థ. బాపట్ల జిల్లాలోని రేపల్లి రెవెన్యూ డివిజన్లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. వరద ముప్పు గ్రామాలైన పెసర్లంక, చింతలంక, వీపూర్లంక, సగుణలంక, చిలుమూరు లంక గ్రామాల్లో పర్యటించారు. అదేవిధంగా రేషన్ షాపుల్ని తనిఖీ చేశారు. కొల్లూరు మండలంలోని పునరావాస కేంద్రాల్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరుల్ని సమకూర్చుకునేందుకు సర్పంచ్లు, కార్యదర్శులు కృషి చేయాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు తెలిపారు. కర్లపాలెం మండల పరిషత్లో మండల పరిధిలోని సర్పంచ్, కార్యదర్శులు, ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లకు 2 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాలు ముగిశాయి. సందర్భంగా రీసోర్స్ పర్సన్ షమీర్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులతో గ్రామ పంచాయతీల పరిధిలో కాంప్లెక్స్లు నిర్మించుకుని అద్దెకి ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని తెలిపారు. నిర్దిష్టమైన కొలతలతో ఇంటి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా ఉన్న వారికి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత పంచాయతీ సిబ్బందిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ రజనీ, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఆదాయం కన్నా కూడా షాప్ వైజ్గా సపరేట్ చేసి దానికి గ్రామ పంచాయతీ తీర్మానాల ప్రకారం, డిపిఓ గారి ఉత్తర్వుల ప్రకారం ఇలా వాటికి ఆక్షన్స్ వేలంపాట నిర్వహించి వాటి ప్రకారం అద్దెలు సమకూర్చుకొని అద్దె వసూలు చేసి గ్రామ పంచాయతీకి డిపాజిట్ చేస్తే మనకి ఆదాయం అనేది పెరుగుతుంది. ఈ అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతో మనం ఇందాక 50 మీటర్ల రోడ్డు ఆపేసాం కదా, నెక్స్ట్ ఇయర్ వేయడానికి ఈ అద్దెల ద్వారా వచ్చేది ఉపయోగపడుతుంది. అంటే మనం ఖర్చు చేసే రూపాయి ఏదైనా కూడా మళ్ళీ తిరిగి గ్రామ పంచాయతీకి కొంతైనా ఆదాయం పెంచేలాగా ఉంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు, ఈ ఇతర గ్రాంట్లు కాకుండా మిగిలిన వాటితో పంచాయతీకి ఆదాయం సమకూర్చుకుంటే పంచాయతీల్ని సస్టైనబుల్గా అంటే సుస్థిరంగా అభివృద్ధి చెందించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం ఈ యొక్క టాపిక్ ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే పంచాయతీలకి ప్రతిదీ బ్లీచింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా చేస్తున్నాం. కానీ అవి చేస్తూనే వాటితో పాటు కొంచెం తిరిగి పంచాయతీకి ఆదాయం సమకూర్చే విధంగా చేస్తే పంచాయతీలు కూడా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి IIM అహ్మదాబాద్ వారు మనకి ఈ కోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇదంతా సెట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఒక్కొక్కటి ఆ ల్యాండ్ ఉంటే దాన్ని సపరేట్ చేసుకొని దాంట్లో ఏదైనా మార్కెట్ కావచ్చు, లేదంటే వారానికి ఒకసారి సంత నిర్వహించుకోవడానికి అద్దెకి ఇవ్వడం కానీ, లేదంటే ఏదైనా అగ్రికల్చర్ గోడౌన్స్ కట్టించడం కానీ, అంటే మనకు పంచాయతీకి ఉన్న నిధుల లభ్యతను బట్టి చేస్తే అలాంటివి చేసినప్పుడు తిరిగి మళ్ళీ మనకు పంచాయతీకి ఆదాయం వస్తుంది. మనకు భూమి అనేది ఉంటే మన పంచాయతీ తీర్మానాలతో కావచ్చు, కలెక్టర్ గారి అప్రూవల్తో కావచ్చు, దాన్ని బ్యాంకులో పెట్టి దాని ద్వారా అమౌంట్ తీసుకొని కావాలంటే ప్రభుత్వం ప్లస్ మళ్ళీ ఏదైనా ఊళ్ళో ఉన్న నాయకులతో కావచ్చు, లేదంటే దాతల విరాళాలతో కావచ్చు, లేదంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్ళని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సిద్ధార్థ హెచ్చరించారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం శుభ్రమైన ఆహారం, నీటి వినియోగం తప్పనిసరి అని ఆయన సూచించారు. బాపట్ల పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ మాట్లాడారు. వర్షాకాలం, చలికాలం సమయంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్, జలుబు వంటి వ్యాధులు విస్తరిస్తాయని తెలిపారు. ముఖ్యంగా తాగునీటిని శుభ్రంగా ఉపయోగించడం అత్యంత ప్రధానమని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మంచినీళ్లు కాచుకొని తాగాలని తెలిపారు. ఆహారం శుభ్రంగా వండుకొని తినాలన్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించడం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలన్నారు. వ్యాధులు వ్యాపించక ముందే జాగ్రత్త తీసుకోవడం ద్వారా పెద్ద సమస్యల్ని నివారించవచ్చని డాక్టర్ సిద్ధార్థ తెలిపారు. I'm Dr. K. Siddhartha, Medical Superintendent Hospital, Bapatla.
ఈరోజు మీకు మన హాస్పిటల్కి వచ్చే కేసెస్ ప్రెజెంటేషన్ గురించి చెప్తున్నాను. గత కొంతకాలంగా మనకి సీజనల్ ఫీవర్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇవి ఎలా ప్రజెంట్ అవుతున్నాయి అంటే హై గ్రేడ్ ఫీవర్స్ 102 to 105 ఫీవర్స్ దాకా వెళ్తున్నాయి. చిల్స్తో ప్రజెంట్ అవుతున్నారు. జనరలైజ్డ్ బాడీ పెయిన్స్, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, జలుబు దగ్గుతో ప్రజెంట్ అవుతున్నాయి కేసెస్. ఇవి మెడిసిన్స్ వాడినా సరే ఫీవర్ 2-3 days సబ్సైడ్ కావట్లేదు. హై గ్రేడ్గా ఉంటున్నాయి అన్నమాట. బాగా సిక్గా ఉంటున్నారు కేసెస్. మన దగ్గరికి వచ్చే కేసెస్ ఎక్కువ ఇటువంటివి వస్తున్నాయి. సో వాటిని మనము ఇన్పేషెంట్స్గా పెట్టి ట్రీట్ చేస్తున్నాం కేసెస్. ఇవి వైరల్ ఫీవర్ అనేది ఒకరికి వస్తే వేరే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో కేర్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ప్రజెంటేషన్ వచ్చేసరికి అడపదడప మనకి డెంగ్యూ కేసెస్ కూడా వస్తున్నాయి. బట్ అన్ని స్టేబుల్గానే ఉన్నాయి. ఎందుకంటే ఎర్లీ ప్రజెంటేషన్ వీటి మూలంగా స్టేబుల్గానే ఉన్నాయి మన కేసెస్. దీనికి సంబంధించిన వైరల్ ఫీవర్ సంబంధించి ఏ బ్లడ్ టెస్ట్ చేసినా అన్ని రిపోర్ట్స్ నెగిటివ్గానే వస్తాయి. బ్లడ్ టెస్ట్లు అన్నీ. దట్ డజంట్ మీన్ మనకి ఏది లేదనుకోకూడదు. ఆ ప్రజెంటేషన్ బట్టి మనం చూపించుకోవాలి కేసెస్. ఓపీ కేసెస్కి వచ్చేసరికి టైఫాయిడ్ కేసెస్ ప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది మనకి. సో టైఫాయిడ్ మీ అందరూ తెలిసిందే. పర్సనల్ హైజీన్ అండ్ ఫుడ్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఐపీఐఏ కేసెస్ అయితే ఎక్కువ లేవు, కానీ ఓపీ బేస్ మీద చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వైరల్ ఫీవర్ సంబంధించి నెగ్లెక్ట్ చేయకూడదు. ఇవి డ్రాస్టిక్గా వీక్నెస్ గురి చేస్తుంది. వన్స్ వీక్ అయితే చాలా టైం పట్టింది రికవర్ అవ్వడానికి. వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట. మేము అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్లో ఇది. చాలామంది జనరలైజ్ వీక్నెస్ రికవర్ అయినా కూడా వీక్నెస్ చెప్తున్నారు. సో మంచి ఫుడ్ తీసుకోవాలా. ఒకవేళ ఏమన్నా డౌట్ కనుక ఉంటే మాత్రం ఫీవర్స్ వస్తే వెంటనే మన దగ్గరికి రండి. మన హాస్పిటల్లో ల్యాబ్లో అన్ని టెస్టులు అందుబాటులో ఉంచాము. మెడిసిన్స్ కూడా అన్ని అందుబాటులో ఉన్నవి. సో ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. సో ఏమైనా ఫీవర్ కేసు వస్తే మాత్రం వెంటనే వచ్చి టెస్ట్ చేయొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల పట్టణంలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ ప్రారంభమవుతున్నట్లు పట్టణ సీఐ రాంబాబు తెలిపారు. ఈ డ్రైవ్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నేను బాపట్ల టౌన్ ఎస్హెచ్ఓ రాంబాబుని మాట్లాడుతున్నా. మన బాపట్ల టౌన్లో మనకి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా రోజుకొక టాస్క్ మనం ఈవినింగ్ 5 to 8 PM వరకు కూడా విజిలెంట్గా చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువగా బైక్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ, హారన్లు విపరీతమైనటువంటి సౌండ్ హారన్ చేసుకుంటూ, సైలెన్సర్ని కంపెనీస్ ఇచ్చినటువంటి సైలెన్సర్ని మార్చుకొని కొంతమంది ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా రైడ్స్ చేస్తూ ఉన్నారు. ఇవి గమనించినప్పుడు స్పెషల్ డ్రైవ్స్ వాళ్ళ మీద చేయడం జరుగుతూ ఉంది. స్టేషన్కి కూడా పిలిపిస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించేసి వాళ్ళకి గట్టిగా కౌన్సిలింగ్ కూడా మనం ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ తెలియజెప్పేది ఏంటంటే, దయచేసి మీరు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, డ్రైవ్ చేయటం కూడా ప్రాపర్ వే వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు వాళ్ళకి బైకులు ఇచ్చి, ఈ యాక్సిడెంట్స్ మనకి మంత్లీ 10 to 15 కేసెస్ టౌన్లో రిజిస్టర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఓవర్ స్పీడు అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో మాత్రం జరుగుతూ ఉన్నాయని గమనించడం జరిగింది. దీని మీద ఎన్ఫోర్స్మెంట్ ఇంకా స్పీడ్ పెంచాం. అందరూ కూడా గమనించాల్సింది, ఈ పేరెంట్స్ దయచేసి ఆ బైకులు వాళ్ళకి ఇచ్చేసి ఇవ్వటం వలన వాళ్ళు ఓవర్ స్పీడ్ చేసి యాక్సిడెంట్లకు కూడా గురి చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళకి బైక్స్ మీరు ఇవ్వద్దు. వాళ్ళ సర్టన్ ఏజ్ ఉంది. ఆ ఏజ్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అప్టైన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఆ బైక్స్ ఇవ్వాలి. అది కూడా మీ యొక్క ప్రాపర్ అబ్జర్వేషన్ ఉండాలి. వాళ్ళ మీద ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు అనేది కూడా మీరు పర్స్యూ చేస్తూ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమానికి చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే అవి పెద్ద చెట్లు అయి మనల్ని కాపాడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ రజని, పంచాయతీరాజ్ ఏఈ రమేష్, సర్పంచ్లు అక్కల శ్రీనివాసరెడ్డి, పీటా శ్రీనివాసరావు, నాగాంజనేయులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న 2 రోజులు మన మండల పరిషత్ కార్యాలయంలో
అందరూ సర్పంచులకి మన కార్యాలయం మండల పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటిది ప్రతి మండల పరిషత్ కార్యాలయాల్లో, సచివాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని ప్రజలు కూడా వాళ్ళ యొక్క ప్రాంతాల్లో, వాళ్ళ యొక్క గ్రామాల్లో, వాళ్ళ యొక్క ఇంటి ఆవరణంలో మొక్కలు పెంచుకొని పర్యావరణానికి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించవలసిందిగా చేయటమైంది. కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మొక్కలు నాటితే ఆ మొక్కల వల్ల చాలా ఉపయోగం ఉంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్క అవసరం. కాబట్టి ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది కానీ, ప్రజాప్రతినిధులు కానీ తమ కార్యాలయాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో మొక్కలు నాటాలి. ఈ మొక్క నీటి నాటాను కాబట్టి నేనే సంరక్షించాలనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో మేము నాటాము అయిపోయింది, ఏదో ప్రోగ్రాం పెట్టారు, ఆ ప్రోగ్రాంలో ఆ కార్యక్రమం అంతటితో అయిపోయింది అనేటువంటిది కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ప్రజాప్రతినిధి మొక్కలు నాటి ఈ మొక్క నీటి నాటాను, ఈ మొక్క నీటి పెంచి పోషించాను అనేటువంటి ఆనందం కలగాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుచూ టి సుబ్బరామిరెడ్డి కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్టుకు సంబంధించి వివిధ బ్యాంకుల్లో 8,100 కోట్లు రుణ బకాయిలు పేరుకుపోగా సుబ్బరామిరెడ్డికి సెటిల్మెంట్ విధానాన్ని ఇచ్చి ఆ భారాన్ని ప్రజల మీద వేస్తుందని బాపట్ల జిల్లా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు తెలిపారు. బ్యాంకులు, బడా కంపెనీలకు రాష్ట్ర వ్యాప్తంగా రాయితీలు ఇస్తూ సహాయం చేయడంపై సామాజిక వర్గాల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయని అన్నారు. బ్యాంకులు సామాన్యులకు, బడా బాబులకు ఒకే న్యాయం అమలు చేయాలి అంటూ సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇటీవల టి సుబ్బరామిరెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు చెందిన గాయత్రి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్కి బ్యాంకుల కన్సార్టియం 8,100 కోట్లు రుణపడి ఉన్నారు. వారు అందులో నుంచి 70% 5,700 కోట్లు హెయిర్ కట్ రుణమాఫీ చేసి 2,400 కోట్లు చెల్లించమన్నారు. కానీ సుబ్బరామిరెడ్డి గారు 115 కోట్లు చెల్లించి 750 కోట్లు 90 రోజుల్లో చెల్లిస్తామన్నారు. అంటే 100 కోట్లు, 1000 కోట్లు బ్యాంకులు రుణమాఫీ చేస్తుంటే ఆ భారాన్ని భరించేది సామాన్య మానవులు. సామాన్య మానవులు కూడా త్వరలోనే ప్రభుత్వాల మీద తిరగబడేటట్టుగా వ్యవస్థలు చేస్తున్నాయి. ఎందువల్లంటే సామాన్య మానవుడు 5,000, 10,000 రుణం ఉంటే బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. కానీ బడా బాబులకి 1000 కోట్లు ఒక్క పెన్ను పోటుతో రద్దు చేస్తున్నారు. ప్రభుత్వాలు, బ్యాంకులు కానీ ఈ విషయాన్ని గమనించకపోతే త్వరలోనే ప్రజలు చైతన్యవంతులై వారు చేయాల్సిన పని చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించడం జరుగుతుంది. జై సమాజ్వాదీ పార్టీ, జై సమాజ్వాదీ. పిట్టలవానిపాలెం మండలం చందూలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బగలముఖి అమ్మవారి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని 3వ రోజు శ్రీ కాత్యాయని దేవిగా అలంకరింపజేశారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రజా కార్యక్రమాలు నిర్వహించారు. పార్వతీపతి హరహర మహాదేవ. ఈ దసరా మహోత్సవాల్లో బుధవారం స్వామి అమ్మవారికి కాత్యాయని దేవి అలంకరణ అమ్మవారి వాళ్ళ చాలా ఈ యొక్క భక్తులందరూ కూడా అమ్మవారికి దర్శనం చేసుకుని మీ యొక్క అనుకున్న ఏదైతే మీరు కోరుకుంటారో ఆ కోరిక నెరవేర్చుకోండమ్మా. అమ్మవారి భక్తులందరికీ కూడా ఏదైతే కోరుకుంటారో ఆ కోరికని అమ్మవారు సంకల్పం చేస్తుంది. అలాగే ఇవాళ పసుపు, కుంకుమ పూజలు కూడా సక్రంగా చేసుకుంటూ మన భక్తులందరూ కూడా చల్లగా ఉన్నాయి. ఉంటారని కూడా అమ్మవారి దీవెనతోటి ఆ బగలాముఖి బగలమాంబ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. నమో పార్వతీపతే హరహర మహాదేవ. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద. సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తమను తాము మలుచుకోవాలని, విద్యతో పాటు సేవా గుణాన్ని అలవర్చుకున్న విద్యార్థి ఉత్తమ విద్యార్థిగా నిలుస్తాడని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రసన్నరాణి అన్నారు. వ్యవసాయ కళాశాలలో నిర్వహించబడిన జాతీయ సేవా పథకం దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మానవ జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైందని, ఈ దశలో తీసుకున్న నిర్ణయాలు వారి భవిష్యత్తు నిర్దేశిస్తాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. సమాజం పట్ల అవగాహనను పెంపొందించుకునే సేవా స్ఫూర్తిని పొంది సామాజిక సేవలో పాల్గొంటే అది దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కళాశాలలో జాతీయ సేవా విభాగ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ యూనిట్ వారు మన ఆశ్రమాన్ని సందర్శించడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు రావడమే కాకుండా కొంతమంది వృద్ధాశ్రమానికి కావాల్సినటువంటి బియ్యము, పండ్లు ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. మరి మీ అందరికి కూడా తెలిసి నేను చాలాసార్లు కూడా వనమా రామకృష్ణరావు గారి గురించి చెప్పేటప్పుడు మీ అందరికి కూడా చెప్పాను. ఇది మంచి ఒక ఇంజనీరింగ్ గొప్ప కాలేజీ మన సమీపంలో ఉంది. అది మినీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని కూడా మీకు చెప్పాను. మరి జేఎన్టీ అఫిలియేటెడ్గా ఎన్ఎస్ఎస్ యూనిట్ వారు మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా మన ఆశ్రమాన్ని సందర్శించి మరి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ అలాగే స్టాఫు మరియు విద్యార్థులు కూడా మన ఆశ్రమాన్ని సందర్శించి మరి రైసు, పండ్లు ఇవన్నీ కూడా దానం చేయడానికి వచ్చారు. మనందరం ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ మన ఆశ్రమ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ విద్యార్థులు, ఆ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్, ఆ స్టాఫ్, ఆ కళాశాల అందరూ కూడా హాయిగా చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. బాపట్లపట్నం చీలి రోడ్లోని పాండురంగస్వామి దేవాలయం వద్ద ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం ఈ సంవత్సరం నుండి శరన్నవరాత్రుల్ని విశేషంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వల్లూరి ప్రసాద్ శాస్త్రి తెలిపారు. ప్రతిరోజు గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అనంతరం హోమ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుపుతున్నామని తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించబడుతుందన్నారు. శ్రీ వేదమాత జ్యోతిష్య ఆలయం ఆధ్వర్యంలో భక్తులకు జ్యోతిష్యం, వాస్తు సంబంధిత సూచన అందిస్తామని ప్రసాద్ శాస్త్రి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పూజా కార్యక్రమాలతో పాటు సాంప్రదాయబద్ధమైన సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ శరన్నవరాత్రుల్లో అయ్యప్ప స్వామి దేవాలయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారి భక్తులు విస్తృతంగా పాల్గొంటున్నట్లు వల్లూరి ప్రసాద్ శాస్త్రి తెలిపారు. చీలు రోడ్డు పాండురంగస్వామి దేవస్థానం వద్ద ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానము కీర్తిశేషులు లేలా శ్రీరామమూర్తి గారిచే నిర్మించబడినది. ఈ దేవస్థానంలో ఈ సంవత్సరం నుంచి కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా కూడా జరుపుతూ ఉన్నాము. ప్రతినిత్యము కూడా భక్తుల గోత్రనామాల మీద నవార్ణ చండీ మూలమంత్ర హోమము ఎంతో శాస్త్రోక్తంగా కూడా విధి విధానాలతో కూడా నిర్వహించబడుతూ ఉన్నది. ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తుల గోత్రనామాల మీద జరపబడుతూ ఉన్నాయి. ఈ దేవస్థానంలో భక్తులకి అన్ని రకాల పూజలు చేయడానికి అవకాశాలు ఉన్నవి. కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద శ్రీ వేదమాత జ్యోతిష్యాలయము తరపున కూడా జ్యోతిష్య, వాస్తు సేవలన్నీ కూడా అందించబడుతూ ఉన్నవి. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని జ్యోతిష్యపరమైన సిద్ధాంతపరమైనటువంటి సందేహ నివృత్తి కోసము, జాతక సంబంధ పరిశీలన కోసము దేవస్థానం వద్ద సంప్రదించగలరు. శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్ల కోన ప్రభాకర్ కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి కుంకుమార్చన, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరిగింది. అదేవిధంగా కుంకుమార్చన, చిరువోలు శాంతకుమారిచే అమ్మవారి సంకీర్తన, తీర్థప్రసాద వినియోగం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రొంపిచర్ల మణికంఠ, ప్రశాంత్, కృష్ణసాయి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తమను తాము మలుచుకోవాలి. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రసూనారాణి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్ సిద్ధార్థ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.